Next question. A person clapped his hands near a cliff and heard the echo after t seconds. Velocity of sound is v meter per second. Then the distance between person and cliff is. ఒక వ్యక్తి శిఖరం వద్దకు వెళ్ళి చప్పట్లు కొట్టాడు. ప్రతిధ్వనిని టీ సెకండ్ల తర్వాత విన్నాడు. ధ్వనివడి v మీటర్ పర్ సెకండ్ అయినా వ్యక్తి నుండి శిఖరం మధ్య దూరం ఎంత అని అంటుంది. సో మనం ఒక వ్యక్తి శిఖరం వద్దకు వెళ్ళాను. సో ఇతను ఇక్కడ నిల్చొని చప్పట్లు కొట్టాను. చప్పట్లు కొట్టిన తర్వాత ఈ ధ్వని అనేది సో శిఖరం వద్దకి వెళ్ళి ప్రతిధ్వనికి వచ్చింది. ఆ టైం టీ టైం తీసుకుంది. సో ఇతను కొండ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు? ఎక్స్ దూరంలో ఉన్నాడని అనుకుందాం. సో ఎంత ఎక్స్ దూరంలో ఉన్నాడని అనుకుంటే కనుక ధ్వని ఎక్స్ దూరం ప్రయాణించి మళ్ళీ మరో ఎక్స్ దూరం తిరిగి ప్రయాణించింది. అంటే మొత్తం ఎంత దూరం ప్రయాణించింది? ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x దూరం ప్రయాణించింది. ఇక్కడ మనం అనుకుంటున్నాం దూరం ఎక్స్ అని అనుకుంటున్నాం. సో కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x దూరం ప్రయాణించింది. సో ఇప్పుడు మనకి దూరానికి వేగానికి ఏమంటాం? ప్రయాణించిన దూరం బై కాలం ఫార్ములా. సో కాబట్టి ఇక్కడ 2x దూరం ధ్వని ప్రయాణించింది, కాలం t దూరం ప్రయాణించింది. ఇక్కడ వేగం లేదా వడి ఆల్రెడీ మనకి వడి ఎంత ఇచ్చిండు? v క్యాపిటల్ V ఈజ్ ఈక్వల్ టు 2x/t. దీని నుంచి మనం x వాల్యూని అనుకుంటే v ఇంటూ t/2. సో x ఈక్వల్ టు v ఇంటూ t/2. vt/2 అనేది మనకు దూరం. ఆప్షన్స్ చూడండి. సో సెకండ్ ఆప్షన్ vt/2. ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్.